చేస్తున్నటువంటి స్థానిక సంఘ సహాయ కాపరికి ప్రత్యేకమైన వందనాలు అంటున్నారు. We have 10 to 12 crore people in Tamil Nadu. తమిళనాడులో 10 నుంచి 12 కోట్ల మంది జనులు ఉన్నారు. Since I am doing preaching every day last 4 to 6 months, my voice is crumbling, so please forgive me. గత 4 లేకపోతే 6 నెలలుగా నేను తమిళనాడులో వేరు ప్రదేశాలకు వెళ్తూ వాక్య పరిచయం చేస్తూ నిరంతరం ఏమాత్రం ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు వాక్య పరిచయం చేస్తూ ఉండడం వల్ల నా గొంతు కాస్త బొంగురుపోయి కాస్త ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ కూడా మీరు వినాల్సిందిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. Every day Bible school and casting out demons. ప్రతిరోజు బైబిల్ స్కూల్, అంతేకాకుండా దురాత్మలను వెళ్ళగొట్టేటువంటి ప్రభు నాకు అప్పగించిన పరిచయం నేను చేస్తున్నాను. So thank you for this opportunity. I bless this home. Peace be this home. ఈ ఇంటికి సమాధానం కలుగును గాక. ఈ గృహ సభ్యులను నేను యేసు నామములో దీవిస్తున్నాను. I thank you for my friend Pastor Santosh and family. నా సహోదరుడు, నా స్నేహితుడైనటువంటి సంతోష్, ఆయన కుటుంబాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. It has been 2 years since I seen him. 2 సంవత్సరాలుగా నేను ఆయన కలుసుకోలేదు, అనగా ముఖాముఖిగా కలుసుకోలేదు, చూడలేదు. But God made a way after Corona and pandemic to come over here again. ఈ కరోనా మహమ్మారి తర్వాత వారిని కలుసుకోవడానికి, ఇలా నెల్లూరు రావడానికి ప్రభు సహాయం చేశాడు. Next time if I don't see you, I'll see you in heaven. వచ్చేసారి మిమ్మల్ని కలుసుకోలేకపోతే Because coming పరలోకంలో కలుసుకుంటాను అనుకుంటున్నాను. of the Lord is very near. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. People's mindsets are totally occupied by the world. లోక సంబంధమైన వ్యవహారాలతో ప్రజల యొక్క మనసులు నిండిపోయాయి. Every day too many ups and downs. ప్రతిరోజు ఎత్తులు పల్లాలు అన్నటువంటి అనుభవాల్లో ప్రజలు ఉన్నారు. Even we were fasting and praying, people are not changing. ప్రజలలో ఎటువంటి మార్పు లేదు. మేము ప్రార్థిస్తున్నప్పటికీ, ఉపవసిస్తున్నప్పటికీ See, so many distraction in the world. అనేకమైనటువంటి లేకపోతే ఇబ్బందులు, లేకపోతే కష్టాలు కనిపిస్తూనే ఉన్నాయి. And sometimes it's better to switch off the phone. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ ఫోన్లన్నీ ఆపేసి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందని. Let me say amen. ఆమేన్ అని చెప్పొచ్చు నిషాన్ గారు. No amen coming in the inside. ఆ లోపల నుంచి ఆమేన్ రావడం లేదు. See, phone is, we need to shut the mouth of the phone. ఆ ఫోన్ యొక్క నోటిని మీరు మూయాల్సిన అవసరం ఉంది. Shut the mouth of the TV. ఆ టీవీ యొక్క గొంతు పెసకాల్సిన అవసరం ఉంది. Then fasting and prayer. ఇవన్నీ టీవీలు, మొబైల్ ఆపేసి ప్రార్థనలో గడపాల్సిన అవసరం ఉందండి. Then the Holy Spirit, you will hear the Holy Spirit. అప్పుడు అటువంటి సందర్భంలోనే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. Hallelujah. Hallelujah. See, your education, your money does not come to heaven. మీ యొక్క ధనము లేకపోతే మీ విద్యాభ్యాసం మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదండి. And whatever you do, lots of things in your flesh and according to your desire does not come to heaven. ఒకవేళ మీ శరీర సంబంధంగా మీరు చేసేటువంటి పనులను బట్టో లేకపోతే లౌకికమైన వ్యవహారాలను బట్టి మీరు పరలోక రాజ్యంకి వెళ్ళరు. But whatever you obey the word of God, it will come to amount to heaven. నువ్వు ఏదైతే ఏ వాక్యానికైతే లోబడి ఉంటావో దాన్ని అనుసరించే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. See, many times we fail to hear the Holy Spirit. చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మని వినడం, ఆయన మాటలు వినడం మనం నిర్లక్ష్యం చేస్తాం. Many times we will avoid or ignore the word of God. చాలా సందర్భాల్లో మనం దేవుని యొక్క స్వరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. Because all the time we think about me, I want to do this, I want to eat something like that. చాలా సార్లు మనం ఎలాగుంటామంటే నేను అనేటువంటి దృక్పథంలో ఉంటాం. నేను చేయాలి లేదా నా విధానాలు అన్న విధంగా ఉంటాం. Time flies like very fast this year. ఈ సంవత్సరం అనగా 2021 సంవత్సరం ఎంత వేగంగా గడిచిపోయిందో మీరు చూశారు కదా. This gone like 1 month, 4 weeks. ఒక నెల లేకపోతే 4 వారాలు ఎంత త్వరగా గడిచిపోతాయో అంత త్వరగా 2021 సంవత్సరం గడిచిపోయిందండి. See, I met Pastor Santosh 2019 December. 2019వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో సంతోష్ అనే వ్యక్తిని నేను But కలుసుకున్నాను. now it looks like 2 months. ఇదేదో అంటే ఈ గడిచిన కాలం అంతా 2 నెలలాగా ఉంది. But totally 700 days, 2 years gone. అనగా 730 రోజులు అనగా సుమారు 2 సంవత్సరాలు గడిచిపోయినట్లు లెక్క. Many times if we lose the time, we are losing the eternity. మనము సమయాన్ని పోగొట్టుకుంటున్నాము అంటే నిత్యత్వపు అనుభవాన్ని మనం పోగొట్టుకుంటున్నట్లే. The more you meditate on your flesh, the more you meditate, listen to the world, the unbelief, doubt, fear comes to your heart. ఒకవేళ మనం ఎప్పుడు లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే
భయము, అవిశ్వాసము, సందేహము మన జీవితంలో ప్రవేశిస్తాయి. That's a problem with us. ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెడితే అది సమస్య. In Romans chapter 1, God was warning the New Testament believer. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో దేవుడు విశ్వాసులను గద్దిస్తున్నట్లుగా సరిచేయడానికి కొన్ని మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So Jesus Christ came to earth to share the good news, and he wants to connect everybody, the church people, to heaven. ప్రతి వారు, సంఘస్థులైన వారు లేక సంఘానికి వెలుపల ఉన్న వారు కూడా రాబోయే రోజుల్లో ప్రభు మార్గంలో నడవాలి, పరలోకం చేరాలని ఆయన యొక్క ఉద్దేశం. Romans chapter 1 verse 2, 3, 4 says the small gospel. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు కాస్త క్లుప్త సువార్తను మనకు తెలియజేస్తున్నాయి. I don't want to read, you can read in the home. మీరు ఇంటి దగ్గర చదవచ్చు, మనకంతా చదువుకునే సమయం లేదు. according 7 వరకు కలిసి ఉన్నాయి, ఇంగ్లీష్ లో విడివిడిగా ఉన్నాయి. According to the scripture, the Son of God came in flesh, descendant of David. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. Verse 4 says, Spirit of holiness, the Son of God was completely manifested and he resurrection from the dead. ఈ 2 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి చివరి భాగంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. హల్లెలూయా. హల్లెలూయా. Let me say, everyone say amen. ఆమేన్ అని చెప్పొచ్చండి. So we believe in the Lord Jesus Christ, he rose from the dead. మనము యేసు ప్రభు తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు అని నమ్ముతున్నాం. Then again he is warning the believers. ఇక్కడ ఆయన తన విశ్వాసులని, తన ప్రజలను హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. The righteous man will live by his faith. నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. Every day. ప్రతి దినము అనుదినము నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. See verse 20, it says the whole creation of the world reveal the nature of God. 20వ వచనంలో చెప్పబడిన ప్రకారము ఆయన అదృశ్య లక్ష్యంలోనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నాయి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అనగా సృష్టి మొత్తం ఆయన నామాన్ని లేదా ఆయన మహిమను బయలుపరుస్తున్నాయి. What we are looking every day? మనం ప్రతిదినం దేని కొరకు చూస్తున్నాం? Are we looking at idli, dosa? ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఇడ్లీలు, దోశలు, బిర్యానీలు, బోండాలు అనే వాటిని చూస్తున్నామా? Are you looking at the sun, moon, stars or the birds? Are you looking at the cell phone and television? లేదు అంటే ఆకాశంలోని పక్షులు, జంతువులు, సముద్రాలు వీటన్ని ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నారా? లేదు అంటే మీ చేతిలో ఉన్న మొబైల్, మీ ఇంట్లో ఉన్న టీవీనే చూస్తూ కాలం గడుపుతున్నారా? Jesus said, look at the birds of the air. ఆకాశ పక్షులను చూడండి అని ప్రభు చెప్పాడమ్మా. Jesus said, look at the lily of the valley. అడవిలోని పువ్వులను చూడండి అన్నాడు. But what we are looking today in 2021, 2021వ సంవత్సరంలో మనం దేన్ని చూస్తున్నాం? What shall we eat? What shall we wear? ఏమి ధరించుకోవాలి, ఏమి తినాలి అనేది ఆలోచనలో ఉన్నాం. What can I study? How can I make money? నేను ఎలా చదువుకోవాలి, ఏమేం చదవాలి, ఎలా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో మనం ఉన్నాం. Go out of Nellore and look at the forest. నెల్లూరుకు వెలుపలికి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి చూడండి. Hello. ఏమండి? I'm preaching to you. మీతోనే మాట్లాడుతున్నాను, మీరు స్పందన లేకుండా శవాల్లాగా కూర్చుంటే ఎలాగండి? Go to the sea and have a swimming there. ఒక సముద్రానికి వెళ్ళి కోడూరు దగ్గర సముద్రం దగ్గర అప్పుడప్పుడు మీరు వెళ్తుంటారు పిక్నిక్లకి, అలాగెలాంటి? Every creation reveals the eternal God. ప్రతి సృష్టిలోని ప్రతిదీ కూడా సృష్టికర్తను బయలుపరుస్తూ ఉంది. No need of preaching. దీనికి ఒక పెద్ద ప్రసంగం అవసరం లేదు. Psalm 19 says every day sun comes out like a bridegroom. కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో గమనిస్తే సూర్యుడంట తన పదములో నుంచి అంతఃపురంలోంచి పెండ్లి కుమారుడిలాగా వస్తున్నాడు అని రాయబడింది. If you look at the crow, he was so happy enjoying the creation. మన ఈ సృష్టిలో కాకిని గాని చూసాం అనుకోండి, ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా ఉన్నట్టు చూడగలం. See all the creatures in the sea, they are enjoying the Lord's blessing. సముద్రములోని ప్రతి జీవి, అంతేకాదు ప్రతి జీవి కూడా ప్రభు యొక్క సృష్టిని ఆస్వాదిస్తున్నాయి. And what we are doing, children of God, దేవుని బిడ్డలుగా మనం ఏం చేస్తున్నామండి? do you willing to believe the gospel, the creation? సువార్తను నమ్ముతున్నారా? దేవుడు కలుగ చేసిన సృష్టిని నమ్మగలుగుతున్నారా? The God can feed you, God can give you a house, and God can take care of everything.
దేవుడు మనల్ని పోషించగలడు, మన అవసరాలు తీర్చగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. But you don't have to fight in the life in the flesh and blood. శరీర మాంసములతో ఉంటున్నాం కనుక దానితో పోరాడే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. Believe the gospel. సువార్తను విశ్వసించండి లేదా నమ్మండి. The creation, everywhere you look around, that reveals the creator. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా ప్రకృతిని కలుగజేసిన వ్యక్తిని అనగా ప్రభువును బయలుపరుస్తున్నాయండి. Every vegetables are blessing of God. కూరగాయలన్నీ మనం తినేటువంటి కూరగాయలన్నీ దైవికమైన ఆశీర్వాదమేనండి. Hallelujah. Hallelujah. Not only biryani. బిర్యానీ మాత్రమే కాదండి సుందర్ గారు. Eat more vegetables. కూరగాయలు బాగా తినాలి. Eat more fruits. It comes from the blessing of God. దేవుని యొక్క దీవెనగా వచ్చిన ఫలములు మంచి శ్రేష్టమైన పండ్లు. Don't be addicted to biryani. ఎంతసేపటికి మాంసానికి మత్తులుగా లేదా బానిసలుగా మారుద్దండి. Hallelujah. Hallelujah. Eat apples, oranges, bananas, something like that. యాపిల్లో, ఆరెంజ్లో, అరటి పండ్లు ఇవన్నీ తింటుండని ఎంతసేపటికి మాంసానికి మొక్కకి అలవాటు పడ్డారు. The righteous man shall live by his faith. దేవుని వాక్యంలో రాయబడింది నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని. But the problem we slowly, the enemy, the devil is putting in our heart is the unbelief, doubt and fear. కానీ మన జీవితాల్లో శత్రువు మెల్లగా క్రమక్రమంగా అవిశ్వాసాన్ని, సందేహాన్ని చొప్పిస్తున్నాడు. We start doubt about the pastor, పాస్టర్ గారి గురించిన సందేహము, how he is supporting himself, ఆయనకి ఎలాగా పోషణ జరుగుతుందని, and many doubts will slowly coming. చాలా ఇటువంటి సందేహాలు, పిచ్చి పిచ్చి సందేహాలు మనలో వస్తుంటాయి. See, righteous man shall live by his faith. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడండి. The pastors and leaders does not get paid in the earth. ఈ భూలోకంలో దైవజనులు అనబడిన వాళ్ళకి ఉద్యోగస్తుల్లాగా జీతాలు లేవండి. The very dirty Modi note. మోడీ గారు లేకపోతే అనుమతించినటువంటి ఆ మురికితో కూడుకున్నటువంటి మలినాత్మకమైనటువంటి ఆ కాగితాలు, కరెన్సీ కాగితాలు కాదు. God will command the fish go and swallow the Jonah. He will do it. ఒకవేళ దేవుడు మనకు గతంలో తెలిసినట్లుగా యోనా విషయంలో యోనాను మింగమని మత్స్యానికి ఆజ్ఞాపించాడు. God can command the donkey. He started to preach the prophet. దేవుడు గాడిదతో మాట్లాడాడు, లేదా గాడిదను దర్శించాడు, గాడిద ప్రవక్తతో మాట్లాడింది. God said to Moses, speak to the rock, the water will come. మోషేతో దేవుడు చెప్పాడు, బండతో మాట్లాడమన్నాడు, బండలోంచి నీళ్లు వచ్చాయి. See, many times we take the scriptures, we are not able to believe the scriptures, the promise of God. We started to have a small unbelief, small doubt. చాలా సార్లు వాక్యాన్ని చదువుతాం కానీ వాక్యాన్ని తీసుకొని మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోం కానీ కాస్త సందేహంతో మిగిలిపోతాం. And slowly it become like hardness of heart. మన హృదయ కాఠిన్యములోకి అది నడిపిస్తుంది. మనం We don't read the Bible. మన బైబిల్ చదవమండి, చాలా మంది చదవరు. We don't wake up in the morning and pray. తెల్లవారుజామునే లేచి వాళ్ళు ఏమాత్రం బైబిల్ చదవరు కొంతమంది. We don't worship the Lord. దేవుణ్ణి ఆరాధించం మనం. Slowly we slip away. మనం క్రమేణా దేవునికి దూరం అవుతుంటాం. Sunday you don't go to church. ఆదివారం కూడా చర్చికి రారు, బ్రేక్ఫాస్ట్ చేసి 10 గంటలకు రారు. First time you give excuse. ఇలా మెల్లగా సాకులు చెప్తూ, కుంటి సాకులు చెప్తూ గడుపుతారు. Pastor, I have an exam. అయ్యా నాకు ఎగ్జామ్ ఉందండి ఈ రోజు. Pastor, I have a relative came home. అయ్యో మేము బయలుదేరి వచ్చామండి, అందులో ఒక బంధువు ఒక ఆయన వచ్చాడండి. After 3 minutes the phone is switched off. He changed the SIM card. వీళ్ళు విశ్వాసులు చాలా తెలివిగా ఏం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు కాదు, తిరిచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే Hallelujah. పాస్టర్ గారు ఫోన్ చేస్తుంటే ఆ సిమ్ మార్చేసి కొత్త నంబర్ వేసుకుంటారు పాస్టర్ గారి నంబర్. Every time I come to Nellore, ప్రతిసారి నేను నెల్లూరు వచ్చినప్పుడు I see new people around Pastor Santosh. ఈ సంతోష్ అనేటువంటి వ్యక్తి చుట్టూ కొత్త వాళ్ళు. Say hallelujah. See, I met Pastor Santosh in Madurai in 2003. No, in Kodakam. 2000 Still Madurai. 2003వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మేము కలుసుకున్నాం కొడైకెనాల్ అనేటువంటి ప్రదేశంలో. He is still preaching the gospel. He is still believing the gospel. He is still running around like a worker bee. ఒక తేనెటీగలాగా ఇంకా ఏమాత్రం విశ్రాంతి లేకుండా 2003వ సంవత్సరం నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఇదే ఒకటే పరుగు ఆయన. Almost 19 years. ఇంచుమించు 2003 నుంచి ఇప్పటి దాకంటే 18 సంవత్సరాలుగా. I sent many Bible school students from Madurai training for many years and came back. Many years we came and gone.
ఈ 2003 నుంచి ఇప్పటిదాకా ఈ 18 సంవత్సరాలు నేను చాలా సార్లు రావడం, నాతో పాటు కొంతమంది బైబిల్ స్కూల్ విద్యార్థులను తీసుకున్నాడు, చాలా మంది విదేశీయులు తీసుకున్నాడు, ఇలా చాలా జరిగాయి. But except his family members, I see new people around him. ఆయన చుట్టూ ఆయన కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళంతా కొత్త ప్రతిసారి ఎవరో ఒకరు కొత్త వాళ్ళు పరిచయం This అవుతున్నారు. surprises me. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది, ఏంద్రా ఇది ప్రతిసారి కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. Why there is no GFI owned land in Nellore? జిఎఫ్ఐకి నెల్లూరులో సొంత స్థలం ఎందుకు లేదు? Where are the elders of the church? సంఘము యొక్క పెద్దలు ఏరి? Where are the deacons of the church? సంఘము యొక్క పరిచారకులు ఏరి? Where are the prayer warriors? సంఘము యొక్క ప్రార్థనా వీరులేరి? Where are the businessmen? సంఘంలో వ్యాపారస్తులైన వారేరి? Nobody is coming. They come and go because of the unbelief and doubt in the heart. వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళ జీవితాలు అలా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. See, every day we have to press towards the mark of God. దేవుడు మనకు నిర్ణయించే ఆ గురి వైపుగా మనం ప్రతిదినము పరిగెత్తాలండి. See, our worldly situation come and go. మన భౌతికమైనటువంటి జీవన వ్యవహారాలు వస్తూ పోతుంటే ఏదో జరుగుతుంటే జరగకుండా ఉంటాయి. Righteous man shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడండి. I want to ask you, are you in the will of God? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, మీరు దేవుని చిత్తములో ఉన్నారా? Are you building the kingdom of God? దేవుని రాజ్యాన్ని మీరు కట్టడానికి సహకరిస్తున్నారా? Are you in the business of God, building the kingdom of God, the church? దేవుని యొక్క సంఘములో రావాలి, నీలిమా వచ్చేసారు. Are you building the house of God? దేవుని మందిరాన్ని అక్షరార్థంగా కాదు ఆత్మ సంబంధంగా దేవుని మందిర నిర్మాణానికి సహకారులుగా ఉన్నారా? Are you staying with the full of faith like Stephen and full of wisdom and building the kingdom of God? స్టీఫెన్ అనగా స్టెఫనులాగా విశ్వాసముతోనూ జ్ఞానముతో నిండిన వారై దేవుని రాజ్యాన్ని కట్టడంలో సహకారులుగా ఉన్నారా? See, God is not a pickle for your meal. మీ భోజనానికి ఆయన పచ్చడి లాంటి వాడు, చట్నీ లాంటి వాడు కాదు. God is not a pickle in your life. మీ జీవితంలో ఏదో అవసరాలను బట్టి అప్పుడప్పుడు నంచుకోవడానికి పనికొచ్చే వ్యక్తి లాంటి వాడు కాదు ఆయన. God created you when you were mother's womb. నీ తల్లి గర్భంలో ఉండగానే నిన్ను రూపుదిద్దులు చేసిన వాడు. He fed you and you made you to grow like this. మీరు ఈ స్థాయిలోకి ఇలా రావడానికి దేవుడే సహాయం చేశాడు. And he gave his life on the cross. He gave his blood and he bought us from the devil. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని ఆయన చిందించాడు. But now where are you? కానీ మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు? Are you believing the gospel and giving fruits in the kingdom of God? దేవుని రాజ్యంలో దేవుని సువార్తను విశ్వసించి మీరు ఫలాలు ఇస్తున్నారా? See, 40 years the Old Testament church, they are hanging out in the wilderness. 40 సంవత్సరాలు అరణ్యములోని సంఘము అనగా పాత నిబంధన కాలములోని సంఘము ఎంతసేపటికి అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూనే ఉన్నారు. Only 12 days walk from Kadesh Barnea to Horeb. కాదేషు బర్నేయ అనేటువంటి ప్రదేశం నుంచి హోరేబు వరకు కేవలము 11 రోజుల ప్రయాణం అది. See, if you read in Genesis, from Egypt goes on to via Kadesh Barnea and up to the Horeb, it's just a 12 days walk. మీరు చదవండి ఆది కాండములో, లేకపోతే ఐగుప్తులోని గోషేను అనే ప్రదేశం నుంచి కాదేషు బర్నేయ వరకు ఎక్కువైతే ఒక 12 రోజులు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ మాట చూడండి. See, God brought them out of Egypt and he showed 10 extinctively miracle and he brought them from the Pharaoh. దేవుడు తన ప్రజలని 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత 10 అద్భుతమైన కార్యాలు జరిగించడం ద్వారా ఫరో చేతిలోంచి వారిని బయటికి తీసుకొచ్చాడు. Then he brought into the desert and he showed the ways of God. తర్వాత వారిని ఐగుప్తులోంచి అరణ్యములో తీసుకొచ్చి తన మార్గాలను చూపించాడు. 40 years there is no ATM card, there is no washing machine. 40 సంవత్సరాలు ATM కార్డులు లేవు వాళ్ళకి, వాషింగ్ మిషన్లు అసలే లేవు. They eating and drinking and gave birth to children. వాళ్ళు తినడం తాగడం పిల్లల్ని కనడం ఇదే పనిలో ఉన్నారు అరణ్యంలో 40 సంవత్సరాలు. Hallelujah. 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 So, do you know what is their problem? ఏంటి వాళ్ళ సమస్య ఏంటి? They don't believe the Lord. దేవుణ్ణి విశ్వసించలేదు వాళ్ళు. They don't believe the Lord. They will go to Canaan, the land of milk and honey.
కానీ వాళ్ళు దేవుని విశ్వసించకుండానే పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో ప్రవేశించాలని చూశారు. Because of their unbelief and doubt, they died in the desert. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి సందేహాన్ని బట్టి అరణ్యములో వారు సంహరించబడ్డారు. That's what Apostle Paul is warning Romans chapter 1. దాని గురించే ఇటువంటి వాటిని మనసులో పెట్టుకొని హెచ్చరికలు ఇస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. Look at the creation, every trees and birds and every animals, they reveals the creator. అయ్యా చూడండి, బయటికి చూడండి, బయట ప్రకృతిని చూడండి, పక్షులను చూడండి, రకరకాల జంతువులను చూడండి, దేవుని యొక్క మహిమను చూడండి అంటున్నాడు. Believe, choose to believe the Lord. దేవుని విశ్వసించండి అని చెప్తున్నాడు. Hebrew chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. It was also the heavy warning. It is also heavy warning. అక్కడ కూడా ఒక ఖచ్చితమైనటువంటి See, గద్దింపు లేకపోతే హెచ్చరిక మనం చూస్తున్నాం. this is written by one of the apostle. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు చేత రాయబడిన When పత్రిక. you go home and you read the whole chapter, మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖాళీ టైంలో లేదా రాత్రి పడుకోవడానికి ముందుగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదవాలండి. the first 6 verse says about Jesus Christ, our high priest. మొదటి 6 వచనాలు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును తెలియజేస్తున్నాయి. He was a son of God. He ran the race like a son of God. ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారునిగా పరుగు పందెంలో పరిగెత్తాడు. He was not like Moses. ఆయన మోషే లాంటి వాడు కాదండి. He was very faithful and fulfilled the will of God. మోషే కన్నా అనేక రెట్లు నమ్మకమైన వాడుగా ఉండి దైవ చిత్తాన్ని నెరవేర్చిన వాడు. And then there is a warning. కానీ అక్కడ ఒక హెచ్చరిక కనిపిస్తుంది. See verse 7, it said, therefore 7వ వచనంలో రాయబడింది, today if you hear the voice, do not harden your heart. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచు కొనకుడి. Verse 12, it said, take care, brothers and sisters, that there not be anyone among you wicked and unbelieving heart, who refuses turn away from the living God. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. See, what is the sin in the church today? ఏంటి ఈ రోజుల్లో ఉన్నటి సంఘములో పాపం? Doubt and unbelief. ఈ రోజుల్లో సంఘాల్లో ఉండే పాపం ఏంటంటే సందేహాలు లేదా అవిశ్వాసం. Many people are unbelief and doubt. They are not full of faith. ఈ రోజుల్లో విశ్వాసముతో కూడుకున్న ప్రజలను కనుగొనడం కష్టంగా ఉందండి. Righteous man shall live by his faith. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. Lord, I believe for souls. Lord, I believe in your kingdom. Lord, I believe your church. ప్రభువా, నేను ఆత్మల కొరకు విశ్వసిస్తున్నాను, నీ రాజ్యం కొరకు, నీ సంఘము కొరకు విశ్వసిస్తున్నాను అనేవాళ్ళు లేరు. Lord, I believe your scriptures and promises. మీ యొక్క వాక్యాలని వాగ్దానాలని నేను విశ్వసిస్తున్నానని చెప్పడం లేదు. Lord, I believe your redemption power, washing of my sins. నా పాపాలు కడిగినటువంటి నీ విమోచన శక్తిని విశ్వసిస్తున్నానని చెప్పేవాళ్ళు లేరండి. Lord, I believe your Holy Spirit. మీ యొక్క పరిశుద్ధాత్మను నమ్ముతున్నానని చెప్పేవాళ్ళు లేరు. Lord, you can do to me beyond my thinking and imagination. నా యొక్క ఊహలకు అతీతంగా లేకపోతే నా ఆలోచనలకు అతీతంగా కార్యాలు చేస్తామని చెప్పేవాళ్ళు లేరు. See, many times when Jesus went to Capernaum, when he was grown up in that town, people are so unbelief. కపెర్నహూము అనేటువంటి పట్టణములో, యేసు ప్రభువు గారు పెరిగినటువంటి పట్టణములో ప్రజలు ఆయన విశ్వసించకుండా విశ్వాసంలో ఉన్నారు. They all thought about him, oh, he is a son of a carpenter. I know his sisters and brothers. Something like that. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎందుకు ఇతన వడ్రంగి వాని కుమారుడు, మరియమ్మ కుమారుడు, వీళ్ళ బ్రదర్స్, సహోదరులందరూ మాకు తెలుసు కదా అని అంటున్నారు. They relate each other by flesh. ఇలాగ శరీర సంబంధంగా ఆయన చూస్తూ ఉన్నారు. See, because of that, he cannot able to do many miracles. She moved away from Capernaum. ఆయన వారి యొక్క దృక్పథం ఇలా ఉండడాన్ని బట్టి కపెర్నహూమును విడిచిపెట్టి వచ్చేసాడు. See, here the Holy Spirit is warning, Hebrew chapter 3, do not give to unbelief and harden your heart. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న హెచ్చరికలు కఠినపరుచుకోవద్దు, మూర్ఖంగా మొండిగా వాత వేయబడినట్టు ఉండదని చెప్తున్నాడు. Say, today in the last days God is building his church.
ఈ అంత్య దినాల్లో దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. The coming of the Lord is very, very near. ప్రభు యొక్క రాకడ ఆగమనం చాలా సమీపంగా ఉందండి. See, one world government is already in place now, United Nations. ప్రపంచమంతా కూడా ఏక ప్రభుత్వం ఉండాలి, అన్ని దేశాలు ఒకే ప్రభుత్వం ఉండాలనే ఆలోచన ఐక్యరాజ్య సమితి వారు చేస్తున్నారు. Now after the pandemic, all the economy is like floating. ప్రపంచం మొత్తంలో ఉన్నట్టు ఆర్థిక స్థితిగతులన్నీ ఎత్తులు పల్లాలతో కూడుకున్నట్టుగా ఉన్నాయి. Now there is a digital currency. Paper money is worthless. ఈ రోజుల్లో కాగితాలతో కూడుకున్న కరెన్సీ లేదు, మొత్తం ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ సేవలే కనిపిస్తాయి, ఆన్లైన్ లావాదేవీలు. Then again the Bitcoin coming. One world currency. ఒక్క కరెన్సీ కలిగినటువంటి దేశం అన్నట్టుగా బిట్ కాయిన్స్. Slowly everything is changing around us. మన చుట్టూ ప్రతిదీ మారిపోతుందండి. So everybody is asking for, have you done the shot injection? Then you will get a job. చాలా మంది అడుగుతున్నారు, వ్యాక్సిన్ వేయించుకున్నారా? ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే పర్లేదు, మీకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇంకేదైనా ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. It is not a vaccine, it is a killer medicine. అది వ్యాక్సిన్ కాదు కానీ మనోళ్ళు వ్యాక్సిన్ అంటున్నారు కానీ తెలివి తక్కువగా అది మనుషులు చంపేటువంటి మందు అది. This year in Uttar Pradesh alone 3 lakh people died. Their all bodies has been thrown away in the river Ganges. గంగా నదిలో ఇంచుమించు 3 లక్షల మంది యొక్క ప్రజల యొక్క శవాల్ని గంగా నదిలో విసిరివేశారు. See, we are living in the last days. మనం అంత్య దినాల్లో ఉన్నామండి. వ్యాక్సిన్, మాస్కులు లేకపోతే శానిటైజర్లతో మనం బతకాలని ప్రయత్నం చేస్తున్నాం. Very perilous times are ahead of us. మన ముందు ఇంకా అపాయకరమైన కాలాలు ఉన్నాయండి శాలిన్ గారు. Do you believe or do you be like a cat on the wall or do you live in unbelief? మీరు అవిశ్వాసంలో ఉంటున్నారా లేకపోతే గోడ మీద పిల్లి అన్నట్టుగా జీవిస్తున్నారు? Your faith will be tested. మీ యొక్క విశ్వాసం పరీక్షకు గురవుతుందండి. God will allow you to test your faith. మీ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. In 1 Peter chapter 1 it says your faith will be tested like a gold. మీ యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది. ఎలా పరీక్షించబడుతుందంటే స్వర్ణము పరీక్ష అనగా బంగారము ఏ విధంగా పరీక్షించబడుతుందో మన విశ్వాసం అలా పరీక్షించబడుతుందని రాయబడింది. Why gold is more precious? ఎందుకు బంగారము ప్రశస్తమైనది, అమూల్యమైనది? Because it has a highest melting point. దానికి ఎక్కువగా కరిగేటువంటి పాయింట్ 2000 cc 2000 degrees centigrade. The water will boil in 100 degree. నీరు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో మరుగుతుంది. So when they take out the gold from iron ore or bauxite, they started to melt, heat up. All the lower melting point metal will be melted. The gold will stand alone. గమనించాల్సిన విషయము, ఇనుము నుంచి బాక్సైట్ అనేటువంటి ఆ ముడి ఖనిజాల నుంచి దాన్ని తీసుకున్నప్పుడు వాటిని కరగదీసి వాటిలో ఉన్నటువంటి బంగారాన్ని వెలికి తీస్తున్నారు. Finally the gold glitters. చివరికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పనుల ఫలితంగా బంగారము ప్రకాశిస్తుంది, బంగారం వస్తుంది. Righteous man shall live by his faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడండి. He is our holy God. ఆయన మన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. Please stand with me, 1 Peter chapter 1. పేతురు పత్రిక 1వ అధ్యాయము. Yes, verse 7. 7వ వచనము. 6-7. 6-7. Please read. చదవండి. ఇందువలన నేను చదువుతున్నాను, మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెంకాలము మీకు దుఃఖము కలుగుచున్నది. 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. Hallelujah. Let us all say amen. ఆమేన్ చెప్పండి. నష్టమే ఉంది. According to the scriptures our faith will be tested. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని లేదా వాక్యాన్ని బట్టి మన విశ్వాసము పరీక్షకు గురవుతుంది. How do you live every day? ప్రతిరోజు మనం ఎలా జీవిస్తున్నాం? Do you live by faith, trusting the gospel, trusting the Holy Spirit, or do you allow the unbelief to come in your heart? ఈ దినాల్లో స్వార్థం అనగా దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ, పరిశుద్ధాత్మను విశ్వసిస్తూ నమ్ముతూ ముందుకు సాగుతున్నారా లేదంటే అవిశ్వాసంతో బతుకుతున్నారా? Pray every day,
ప్రతిరోజు ప్రార్థించాలండి. Every day, wake up in the morning and pray. Let the will of God will be done in your heart, in your family. తెల్లవారుజామునే లేచి ప్రార్థించాలండి. స్టెల్లా గారు 9 గంటలకి లేవడం కాదు. Every day, thank the Lord and worship the Lord. Thank you for everything you have given. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రభువా ఈ మంచి దినము కొరకై నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలండి. 1 chapter a day. Read the Bible every day. కనీసం ఒక్క అధ్యాయం అన్నా చదవాలండి. అలా కూడా చదవడానికి Do not allow the unbelief and doubt and fear in your heart. మీ యొక్క హృదయంలో అవిశ్వాసానికి లేకపోతే కలవరానికి అవకాశం ఇవ్వద్దు. Lord, I believe you. Come and help me, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి, నువ్వు రా నాలోకి అని అడగాలి. Do not allow the worldly, all the dirt, all the garbage come in your heart and your mind. మన యొక్క మనసులోకో మన యొక్క హృదయములోకో లేకపోతే లోక సంబంధమైన చెత్త రాకూడదు. Sometimes people could not wake up in the morning so heavy in their body. వాళ్ళ శరీరములో భారము కలిగి ఉండడాన్ని బట్టి, భారంగా ఉండడాన్ని బట్టి లేవరు వీళ్ళు. Why? బద్ధకస్తులు. Why? Some people could not able to forgive each other. కొంతమంది ఇతరులను క్షమించలేని పరిస్థితుల్లో ఉన్నారండి. Sometimes they fight in the home or look at the bad movie and go to sleep. కొంతమంది గొడవ పడ్డం, భర్తతోనో భార్యతోనో గొడవ పడ్డము, ఇక మంచి సినిమా ఏదైనా చూసుకోవడం, నిద్రపోవడం, ఇదే పని. If you watch cinema up to night 1 o'clock, the same actress will come in your dream. ఒకవేళ 1 గంట వరకు మంచి సినిమానో చూస్తూ మీరు గడిపారనుకోండి, అదే సినిమా యాక్టర్లు మీ కల్లోకి వస్తారు. I don't have TV 8 years in my home. వీరి ఇంట్లో 8 సంవత్సరాలుగా టీవీ లేదండి మా ఇంట్లో కూడా. God said, go and throw away sell the TV, and I did it. ఈ టీవీని అమ్మేయమని దేవుడు వీరితో చెప్పాడట, ఈయన అమ్మేశాడట. My children were asking, we need a television, we need a television. I said, I'm sorry, right now we don't have time. వీరి కుమారుడు వీడియో తీస్తున్నటువంటి జోనా అయినా కానీ అభియలనే టీవీ అని అడుగుతారంట. లేదు, అవకాశం లేదు, టీవీ లేదని So చెప్పి. what is coming in the TV is full of unbelief, doubt and full of fear. ఏముందండి టీవీలో ఏమొస్తాయి? జబర్దస్తులు చెత్తవే వస్తాయి, అవిశ్వాసాన్ని పుట్టించే కదా స్టెల్లా. Say, righteous man shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. You have to teach your children, parents teach your children faith and love and peace. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు మీరు ప్రేమని, విశ్వాసాన్ని నేర్పించండి. You have to have a family prayer. మీ కుటుంబ ప్రార్థన అవసరమైనది. I will leave it with you only one scripture finally. రెండు లోపలికి రావచ్చు మీరు. Only one scripture. Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం chapter 10 verse 37-38. 37, 38 వచనాలండి. And 39. 37 నుంచి 39 వరకు. In a little while I will come, not delay, I will come, Lord is saying. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. Righteous man shall live by his faith, relationship with God, trusting him. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని. If he draws back, I am not pleased with his soul, I am not delighting in his soul. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. But we, church, the people of God, do not shrink back. కానీ మనమైతే నశించుటకు వెనుక తీవారము కాము గాని. We need to choose to believe and go forward. ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. Hallelujah. 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 I don't know, I'm not going to beat you with a stick. ఒక కర్ర తీసుకొని మిమ్మల్ని కొడుతున్నట్లుగా నేనేం చేయబోను కానీ. It is your choice to believe. బాబు ఆంటీ దారివ్వండి. It is your choice to believe. మీరు నమ్మడము నమ్మకపోవడం. It is your choice to believe. మీరు నమ్మడము నమ్మకపోవడం అనేది మీ మీద ఆధారపడి ఉందండి, మీ ఇష్టం అది. All the creation shows that God is revealed his purpose and plans for us. మన పట్ల తన చిత్తాన్ని దేవుడు బయలుపరిచాడు. We need to walk with the gospel is all about relationship with the Lord and the Holy Spirit. పరిశుద్ధాత్మతోను ప్రభువుతో ఉన్న సంబంధాన్ని గూర్చినదే సువార్త. It is not like Old Testament law. It is a relationship with the eternal God. ఇది పాత నిబంధనలోని చట్టం లాంటిది కాదు, పాత నిబంధన లాంటిది కాదు, కానీ దేవునితో ఉన్న సంబంధాన్ని గురించి చెప్పబడేది. Through baptism, through communion of wine and bread and prayer, you have to have fellowship with the Lord. మనము బాప్తిజం ద్వారా, ప్రభు రాత్రి భోజనములో చేవేయడం ద్వారా ప్రభువుతో మన సంబంధం కలిగి ఉంటాం. Do not allow the unbelief and doubt and fear in your heart. నీ యొక్క హృదయాల్లో ఎటువంటి అవిశ్వాసానికి తావు ఇవ్వద్దు. Jesus is coming. యేసు ప్రభు వస్తున్నాడు. He is going to come and take the church, the holy blameless church.
ఆయన తన సంఘాన్ని, పరిశుద్ధమైన సంఘాన్ని, నిందారహితమైన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. Be prepare yourself. Take a fasting year end and thank the Lord what He has done all this year. ఈ సంవత్సరాంతంలో ఉపవాసం ఉండండి, లేకపోతే తినకుండా ఉండి ప్రార్థనలో గడపండి, దేవునికి స్తోత్రం చెప్పండి. Take time with the Lord. దేవునితో సమయం గడపండి, వ్యక్తిగతమైన సమయం. What is the Holy Spirit saying in prayer? Take notes. పరిశుద్ధాత్ముడు మీతో ఏం మాట్లాడుతున్నాడో ఒక నోట్స్ తీసుకుని నోట్స్ లాగా రాసుకోండి. Every day transforming, Holy Spirit is transforming me. పరిశుద్ధాత్ముడు ప్రతి దినము నన్ను రూపాంతరపరుస్తున్నాడు. And if you allow the Holy Spirit to speak with you the scripture, to speak with you the faith, He will do that. ఒకవేళ ఆయన నాతో మాట్లాడినట్టుగా విశ్వాసం గురించి, పరిశుద్ధాత్మను గురించి నాతో మాట్లాడినట్టుగా మీతో కూడా మాట్లాడగలరు. I don't have time to the world. నాకు లోక విషయాల్లో సమయం లేదండి. I don't have time to watch the TV. నాకు టీవీ చూసే సమయం లేదు. I don't have time for my relatives. నా బంధువులతో గడపడానికి నాకు సమయం లేదండి. I don't have time for my old friends. నా పాత ఎప్పుడో 12-30 సంవత్సరాల క్రితం స్నేహితులతో కలిసే టైం నాకు లేదు. Because time is running out. టైం చాలా కొద్దిగా ఉంది, కాలము బహు సమీపముగా ఉన్నది. God said, Hebrews 10:39, if you shrink back, He is not pleased with your soul. మనము వెనుక తీసిన ఎడల, అనగా వెనుకంజ వేసిన ఎడల విశ్వాసం విషయంలో దేవుడు మన విషయంలో సంతోషపడడు. Go forward, press towards the mark of God. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ గురి వైపు, లక్ష్యం వైపు పరుగెడదాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. This word.